Yummy. Okay, straight. Yummy. Aka, winner. Go in there. Yes. Level. Yes. Rashid. మీద కూర్చున్న గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కరాటే అనేది తెలంగాణలో మొట్టమొదటి కాదు, భారతదేశంలో ఎప్పుడైతే కరాటే ఫస్ట్ వచ్చిందో తెలంగాణ హైదరాబాద్లోనే ఫస్ట్ కరాటే స్టార్ట్ అయింది ఇండియాలో. ఇక్కడ నుంచే పునాదులు వచ్చిన తర్వాత అటు ఉన్న దగ్గరే భారతదేశంలో 3 చోట్ల కరాటే ఉండేది. ఒకటి చెన్నై తమిళనాడులో ఆర్విటి మణి గారు, హైదరాబాద్ వచ్చేసరికి నేను, తర్వాత నాతో ఒక 2-3 మాస్టర్స్ ఉండేవారు అప్పట్లో వాళ్ళు, తర్వాత బొంబాయిలో ఒకటి, ఈ 3 చోట్ల ఉండేవి. కానీ అప్పటి నుంచి కూడా 70ల నుంచి కూడా తర్వాత కరాటే అనేది హైదరాబాద్లో విజృంభించి డెవలప్ అయింది. అప్పట్లో ఉన్న సీనియర్ మాస్టర్ చెప్పాలంటే ఇక అందరూ కూర్చున్నారు. చాలామంది సీనియర్స్ అంతా ఆ రోజుల్లో తెల్లవారుజాము 4-3 లేచి వచ్చి క్లాస్లో ఉండేవారు అన్నమాట. చాలామంది అంటే చాలు. ఇప్పుడు వీళ్ళ శిష్యరకంలో ఉన్నవాళ్ళు ఆ పిల్లలందరూ కూడా ఎంత భూమిగా తయారైపోయిందంటే ఇండియాలో కరాటే ఎక్కడ అంటే హైదరాబాద్లోనే వచ్చింది. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే కూడా తమిళనాడులో ఆర్విటి మణి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేవారు. ఆయన తర్వాత ఇక ఎవరూ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో దొరగారు డీజీపీగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కరాటే డెవలప్ చేస్తూ ఇది వచ్చిందన్నమాట. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి వీళ్ళందరూ కూడా కరాటేకి చాలా ఇదిగా పెంపొందిస్తూ వచ్చారు. సత్యశంకర్ ప్రతి సంవత్సరము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి టోర్నమెంట్ అనేది కండక్ట్ చేశారు. టోర్నమెంట్ అనేది మెడల్స్ కోసం కాదు, టోర్నమెంట్ అనేది ఒక ప్రాక్టికల్ అరీనా అన్నమాట. స్కూల్లో మీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తారో మీరు టాలెంట్ని పంచుకోవడము, ఒకళ్ళతో ఒకళ్ళు ఏమేమి ఉన్నాయో నేర్చుకోవడము. అలాగే కరాటే ఒకటే కాదు, కరాటే, కుంఫు, జూజిట్సు, ఏకిడో, టేక్వాండో అన్నీ వచ్చిన ఆర్ట్ ఇది. నిజంగా సత్యశంకర్ చాలా గ్రేట్గా చేశాడు. ఎంత పనులున్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. నా సీనియర్లందరూ కూడాను నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఫ్యూచర్ జనరేషన్ మంచి నడవడికతో జరగాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ డెవలప్ చేయాలని ఆశిస్తూ నా ఎక్స్పీరియన్స్లో నా ఈ 60 ఏళ్ల కరాటే దీనిలో ఎప్పుడు ఎటువంటిది వచ్చినా కూడా మీ అందరికీ నా ఆశీస్సులు, నా హెల్ప్ ఉంటాయని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అంత దూరం చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా చాలా బాగా, మన చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన కరాటే అంటే మహాప్రాణం ఆయనకి. ఆయన చిన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేవాడు. సో ఇప్పుడు కూడా ఇంకా బాగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళ ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని తెలుసు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. మాట్లాడవలసింది. ఈరోజు తెలంగాణ కప్ సత్యశంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క మాస్టర్ హనుమంతరావు గారికి, ఎక్స్ జడ్పీటీసీ సురేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మాస్టర్లకి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. దీనికి చాలా ఓపిక అవసరం. మా సత్యశంకర్ గారికి ఏంటంటే నిత్యం ఇదే పని, ఎంత చేయాలో అంత చేస్తుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ ఉంటాడు. నేను అదే అంటే అప్పుడప్పుడు అన్న ఎందుకన్నా ఇంత బాగా అంటే లేదన్నా మనం ఉన్నప్పుడు చేయాలి. నేను ఇన్ని రోజులు కూడా ఆయన ఏసు నేను 50-55 నాకంటే చిన్నోడు అనుకున్నా. కానీ నేను ఇప్పుడు అడిగితే ఆయన 65 సంవత్సరాలు అని చెప్తాడు. కానీ ఆయన చూస్తే అట్లా లేదు. అదేవిధంగా సార్ కూడా అట్లనే సార్ చెప్పిండు ఆయన ఏసు. ఎందుకంటే కరాటే వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్.
మనకు ఎదుటి వాళ్ళ నుంచి రక్షించుకోవచ్చు. ఇంకా వేరే విధంగా అయినా మన ఆరోగ్యపరంగా అయినా అన్ని విధాలు కూడా మైండ్ కూడా షార్ప్గా ఉండి మనమంతా కూడా చక్కగా ఉంటాం, చక్కగా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ మున్ముందు సత్యశంకర్ అన్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనకు ఎమ్మెల్యే సాబ్ అదేం లేదు, మనం ఏది అడిగితే అది తక్షణమే అమలు చేస్తాడన్నా. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే సార్తో టచ్ ఉండండి. తప్పకుండా మీరు ఏది అనుకుంటే అది తప్పకుండా ఎమ్మెల్యే గారు మీకు సహకరిస్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ కరాటే టోర్నమెంట్ నిరూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన వేదిక మీద పెద్దలు చంద్రారెడ్డి అన్న, నాగారం చైర్మన్ సురేష్ గారు, అట్లే మహేష్ గౌడ్ గారు, రాజ్ కుమార్ గారు, హనుమంతరావు గారు, అలాగనే శంకర్ అన్న ఆర్గనైజర్ మాకు చాలా ఏళ్ళ పరిచయం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పరిచయం తను. అన్నిటికంటే సంతోషం ఏంటంటే నన్ను మొన్న వచ్చి అడిగినప్పుడు నేను చెప్పిన నేను తప్పకుండా వస్తానన్న అని చెప్పిన. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేను ఫస్ట్ నేను అటెండ్ చేసే పోతా అని చెప్పిన. ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించింది ఏ యాక్టివిటీస్ నా కాన్స్టిట్యున్సీలో ఏది ఉన్నా ఎవరు పిలిచినా పోతాను నేను. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేనే నాకు. ఏ స్పోర్ట్స్ సంబంధించి ఏదన్నా కానీ. కాబట్టి కరాటే ఒకటే కాదు, కరాటే ఎట్లా నేర్చుకోవాలి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అందరు పోవాలి. మీకు ఏదన్నా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోనీకి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అవన్నీ ఏదైనా ఉంటే కూడా నా దిక్కే హెల్ప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా హెల్త్ తప్పకుండా మంచిగా ఉండాలి. అదే కాకుండా మెయిన్ ముఖ్యంగా మీరు మంచిగా చదువుకోవాలి. మీరు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదన్నా మీరు ర్యాంక్ తెచ్చుకుంటే నేను 5 ఏళ్ల ఫీజు నేను కట్టి మిమ్మల్ని అందరూ చదివిపిస్తాను బాధ్యత. సూపర్ సార్, ఇప్పటికి ఎంతో మందికి చదివిపిస్తున్నాను. బయట మీరు అన్ని పోస్టర్లు చూస్తుండొచ్చు. కాబట్టి ఈ లీడర్ అనేవాడు ఎవరన్నా ఎక్కడ డెవలప్మెంట్ ఎవరన్నా చేస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది. ఏదన్నా కూడా రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటి అన్ని ఎవరు వచ్చినా చేయాల్సిందే. కానీ నేను కొత్తగా ఎన్నుకున్నది ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, ఫీజులు తక్కువ చేపించడంలే కానీ, మదర్ ఫాదర్ ఎవరైనా లేకపోతే ఆ పిల్లలకు చెప్పడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా టేక్ కేర్ చేస్తూ ఉన్నాను నేను. వీళ్ళందరూ కూడా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను టేక్ కేర్ చేపించే బాధ్యత నాది. కాబట్టి ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా ఈ చిల్డ్రన్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వాళ్ళకే కాదు, వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఎవరైనా డబ్బులు లేకుండా అంటే పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎవరైనా ఉంటే నా దగ్గర పంపేయండి, వాళ్ళకి ఏదన్నా కూడా ట్రీట్మెంట్ తప్పకుండా ఇప్పిస్తాను నేను. కాబట్టి ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా కరాటే సంబంధించింది మీకు ఎక్కడన్నా పని ఉన్నా చేసినా మన పిల్లలకు ఏదైనా సీట్లు కావాలన్నా కూడా తప్పకుండా హెల్ప్ చేసి పెట్టా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారాలు. నేను హనుమంతరావు, సీనియర్ కరాటే మాస్టర్ ఇండియాలో. తర్వాత నా శిష్యరేఖమే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. సత్యశంకర్ సీనియర్ మోస్ట్ కరాటే మాస్టర్ మనకి తెలంగాణ స్టేట్ ఏరియాలో. అంటే మొదటి నుంచి కూడా సీనియర్ మోస్ట్, అంటే ఇప్పుడంటే ఇది వచ్చింది, కానీ ఆంధ్ర తెలంగాణ కలుపుతున్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సత్యశంకర్ గారు ఉండేవారు. ఆ రోజు కరాటే వాళ్ళంతా ఎక్కడెక్కడో ఇదవుతుందన్న ఉద్దేశంతో అందరూ ఒక దీని మీదకి రావాలన్న ఉద్దేశంతో ఆల్ స్టైల్ కరాటే మాస్టర్ అని పెట్టడం జరిగింది. దానికి అప్పట్లో ఆయన ప్రెసిడెంట్, తర్వాత ఇప్పుడు దానికి ఆయన చైర్మన్. ఇది ప్రతి సంవత్సరము ఈ కరాటే పిల్లలందరూ కూడా మొత్తం రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఒక దగ్గర రావాలి, వాళ్ళ టాలెంట్ ఏంటి అని చెప్పి నిరూపించుకోవాలంటే ఒక ఎరీనా అనేది ఉండాలి. ఆ ఎరీనా దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఇది టోర్నమెంట్ అనేది ఎవరు గెలుపోవటంలకి సంబంధం కాదు. అది ఆ పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ఏముంది, నా దగ్గర ఏం లేదు, ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏంటి కావాలి అనే ఉద్దేశంతో సత్యశంకర్ ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. అతనికి మా ఆశీస్సులు ఎప్పటి నుంచి నా ఆశీస్సులు ఆ అబ్బాయికి ఉంటున్నాయి. తర్వాత ఈ ఏంటంటే కరాటే అనేది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాంటిది, బ్లడ్లో వస్తుందన్నమాట, వైరల్ లాంటిది, అది జెనెటిక్లోకి ఇన్వాల్వ్ అయిపోయినటువంటి. సత్యశంకర్ వచ్చారు కరాటే ఒకటే కాదు, మార్షల్ ఆర్ట్ అంటారు. మార్షల్ ఆర్ట్ అంటే అది ఒక మహాసముద్రం అన్నమాట. జూడో, జూజుట్సు, ఏక్యుడో, కరాటే, తర్వాత యోగా, ఇవన్నీ కలిసి ఉన్నదే కరాటే. అది రకరకాల పేర్లతో ఉంటుంది, కానీ అందరి గమ్యస్థానం ఒకటే అన్నమాట. కానీ ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడో తిరగకుండా అందరూ ఒక దగ్గర రావాలి, వాళ్ళ టాలెంట్ అంతా ఒక దగ్గర చూపించాలి ఉద్దేశంతో సత్యశంకర్ చాలా హెర్క్లెన్ జాబ్ అది. ఇది ఆర్గనైజ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. వనరులు కావాలి, తర్వాత పెద్ద పెద్ద స్పాన్సర్స్ సపోర్ట్ ఉండి దాతలు ఉండాలి. కానీ మా అదృష్టం ఏంటంటే మార్షల్ ఆర్ట్కి ఈ గత 60-70 ఏళ్ళ నుంచి కూడా కరాటే అనేది ఎంతోమంది ముందుకు వచ్చి మేముంటాం, మేము చేస్తామని వస్తుంటారు. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళంతా వచ్చి వాళ్ళకి సహాయం చేయడము. ప్లస్ ఇంకోటి, ఎవరెవరు వచ్చి ఎంత చేసినా కూడా అందరూ ఏదో ఒక టైంలో ఈ కరాటే ఫీల్డ్లో వచ్చిన వాళ్ళే. ఇందాక చెప్పాను మీకు ఒక మాట, ఇది జెనెటిక్లో ఉంది అనేది. సుప్రియ సత్యశంకర్ గారు అమ్మాయి కరాటే పుట్టింది ఇండియాలోనే, ఎప్పుడు బుద్ధిజం టైంలో, కానీ పెరిగి వెళ్ళి అక్కడ వచ్చింది. ఈరోజు తను ఇండియాలో ఉన్నా కూడా మలేషియాలోకి వెళ్ళి మన భారత యువతల పవర్ ఏంటని అక్కడ బ్రహ్మాండమైన క్లాస్ రన్ చేసి అక్కడున్న మన తెలుగు వాళ్ళకి, మన హిందువులకి ఉన్న వాళ్ళందరూ కూడా కరాటే నేర్పిస్తూ వచ్చింది. అది మన గొప్పతనం. ఇది ఒక మలేషియానే కాదు, ఆల్ ఓవర్ ప్రపంచం అంతా కూడా మన కరాటే ఉంది. కరాటే నేర్చుకుంటే ఏమీ లేదు, మంచి దారులు, మంచి నడవడికో, మంచి ఫ్యూచర్. నా 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నా స్టూడెంట్లు కొన్ని వందలు వేల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, డాక్టర్లు, పెద్ద ఎవ్వరు అయ్యో పనికి మాలిన వాడని ఎవరు తయారు కాలేదు. నేను పేరెంట్స్ కూడా కోరుకునేది ఒకటి, మేము నేర్చుకునే రోజుల్లో మాకు ఎవ్వరి సహాయం సహకారం ఉండేది కాదు. ఎందుకు సత్యశంకరాలు నేర్చుకునే రోజుల్లో కూడా మట్టిలోను ఈసీఎల్లో చుట్టుపక్కల వచ్చి నేర్చుకున్నాడు, పొద్దున్న తెల్లారుజామున వచ్చేది. ఈరోజు ఎక్విప్మెంట్లు, ఏసీ రూమ్లు అవి ఇవి అన్నీ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో అసలు ఏమి ఉండేవి కాదు. ఆ పట్టుదల నేను అందరికీ చెప్పాను. పేరెంట్స్ అందరూ కూడా చాలా శిరస్సు నుంచి వాళ్ళందరూ కూడా నాకు కంగ్రాట్స్. ఎందుకంటే పిల్లల్ని చిన్న ఏజ్లోని పైకి వాళ్ళకు ఒక మంచి ఇది అనమాట. నా కొడుకు ఇది కావాలి, నా కూతురు పెద్ద దీనిలోకి రావాలనే ఉద్దేశంతో కరాటేలు మాట్లాడి నేర్పిస్తున్నారు. వాళ్ళందరూ మీ పిల్లల్ని మంచి దారిలో పంపండి, ఇది మంచి ఫౌండేషన్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యూచర్కి మంచి జనరేషన్. మీరు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ విదేశాల్లో కూడా వెళ్ళి చేస్తున్నారంటే ఈ మార్షల్ ఆర్ట్ ఉన్న గొప్పతనం. అది నేర్పించండి, సపోర్ట్ చేయండి. ఎల్ల వేళలా మా సీనియర్ మాస్టర్లు అందరు సపోర్ట్ ఈ కొత్త జనరేషన్, కొత్త వాళ్ళకి వస్తుంది. ఇది ఈరోజు కాదు, పరంపర అన్నమాట. కరాటే ఇండియాలో కొన్ని యుగాల క్రితం ఎలా పుట్టిందో దీని ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే మేము తీసుకెళ్ళి దాన్ని సాధించగలము అని నమ్మకం. నాకు ఈరోజు 72 ఏళ్ళు. నా ఏజ్, నా పాస్పోర్ట్లో 72 ఏమో, కానీ ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ 20 years బాయ్. ఎందుకంటే నాకు అంత శక్తి నాకు ఇది దాన్ని ఈ కరాటే వల్లే వచ్చింది. ఏ జబ్బులు కానీ అవి కానీ ఏం లేవు. అంటే యోగా నేర్చుకుని, యోగా అయిన యాక్షన్ అనమాట, మైండ్ టు బాడీ కోఆర్డినేషన్ ఇదే కరాటే, అంతకంటే ఏం చెప్పడానికి లేదు. అందరికి ఇది చాలా సపోర్ట్ చేయండి. సత్యశంకర్ లాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్లే అందరికీ తెలియడం కానీ అందరూ ఒక దగ్గర రావడం కానీ జరుగుతుంటుంది. థ్యాంక్స్ అలాట్ అందరికీ. తెలంగాణ కప్ ఆర్గనైజ్డ్ బై డ్రాగన్ ఫిష్ టోకన్ కరాటే అకాడమీ ఇండియా. దీనికి చీఫ్గా సత్యశంకర్ కంటే నేనే. అది ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడానికి కారణం ఏంటంటే మా డ్రాగన్ ఫిష్ పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మేము ఈ కరాటేను ఆర్గనైజ్ చేస్తూ టోర్నమెంట్లు ముందుకు తీసుకెళ్తూ ప్రతి పిల్లుడిని, ప్రతి మాస్టర్ను, మా దగ్గర ఉన్న ట్రైనింగ్ చేసిన బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ను అందరినీ కూడా మా హనుమంతరావు సార్ లాంటి పెద్ద మాస్టర్లతోటి ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. నా ఏమొక్కటే, మార్షల్ ఆర్ట్స్ అందరినీ ఒకటి కావాలి, ఒకటిగా ఉండాలి, ఒకటిగా ముందుకు పోవాలి. ఏ అబ్బాయి ఏ అమ్మాయి అయినా కూడా డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు
మనము తప్పనిసరిగా మార్షల్ ఆర్టిస్ట్ అయి ఉండాలి. ప్రతి పేరెంట్ నేను కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరీ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటున్నామంటే ఈరోజు జరుగుతున్న అరాచకాలు మీరు దాదాపుగా చూస్తున్నారు. రీసెంట్లీ కూడా ఒకటి జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరగకూడదు, మన అమ్మాయిలు మనం స్ట్రాంగ్గా ఉన్నారు అని అనిపించుకోవాలంటే తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ అవసరం. కాబట్టి దయచేసి పేరెంట్స్ మరియు స్కూల్ కరస్పాండెంట్స్ మరియు ప్రిన్సిపాల్ ఎవరున్నా కానీ కూడా మీ స్కూళ్ళలో కరాటే ఇంట్రడ్యూస్ చేయండి. పేరెంట్స్ కంపల్సరీ మీ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. అని నేర్పిస్తేనే వాళ్ళకు హెల్త్ఫుల్గా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దయచేసి మీ అందరికి విన్నవించేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అ కంపల్సరీ. థ్యాంక్ యూ. నేను మాస్టర్ సత్యశంకర్ గారి కూతురునండి. నేను 3 years ఓల్డ్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నాకు బ్లాక్ బెల్ట్ 4th డన్. సో రీసెంట్గా నేను మలేషియాలో క్లాసెస్ స్టార్ట్ చేశాను. అండ్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఇంకేదో కాదు, ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్ ఆల్సో. ఐ మీన్ సిన్స్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ దిస్ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. And being the support from my dad and my brother, it was always grateful for me to learn karate and teach karate. Teaching karate will give you a good satisfaction of, improving kids' knowledge, kids' physical fitness, and also gaining them the confidence. So I suggest all the kids to learn karate very, very soon. All the girls especially, to build up your confidence.